ముందున్నటువంటి జీప్లు ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. ముందున్నటువంటి माधवी नेताजी संघर्ष करो, आपकी बार भारतीय जनता पार्टी जय श्री राम। देखो कौन आया, आपकी बार भाग्यनगर के जिला के अध्यक्ष सुरेंद्र रेड्डी जी और हमारे गोलकुंडा जिला के इंचार्ज रामकृष्णा जी यहाँ पर आए। सभी कार्यकर्ता हम लोग जल्दी जल्दी जाना है, रोड को एकदम सीधे साइड में लेकर, ना लोगों को तकलीफ हो ना अपने को तकलीफ हो। जल्दी जल्दी अगर गए तो हम सभी लोग रीच होते मोबाइल में। आप सबसे निवेदन करता हूँ कि हल्ला ऐसे ही आगे बढ़ते जाइए प्लीज, कृपया करके। भाई हैदराबाद का दीदिया है, बोलना है आप सबको। देखो कौन आया, देखो कौन आया, देखो कौन आया, देखो कौन आया, देखो कौन आया। जय श्री राम, जय श्री राम। भारत माता की, भारतीय जनता पार्टी, वोट फॉर सभी को बहुत बहुत धन्यवाद। जय श्री राम। వాహనం ముందుకెళ్ళాలి. అందరూ కూడా ఈ యొక్క వాహన శ్రేణిని గ్యాప్ రాకుండా కాపాడాలని నేను జీప్ డ్రైవర్స్ ని కోరుతున్నాను. స్లోగా ముందుకెళ్ళండి. ఈ యొక్క వాహన శ్రేణి ఏదైతుందో కార్యకర్తలందరూ కూడా వాహన శ్రేణి అంతా ఒకే లైన్ లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. కార్యకర్తలందరూ కూడా ముందున్నటి వాహనాలు కొంచెం స్లో చేయాలని నేను కోరుతున్నాను. మనమందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి కొన్ని వాహనాల్లో మనము కలెక్టర్ ఆఫీస్ కు బయలుదేరుతాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అందరూ వెనకాల వాహనాలు లేనటువంటి కార్యకర్తలందరూ కూడా అభ్యర్థి యొక్క వాహనానికి వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ లో ఖాళీ ఉన్నటువంటి వెహికల్స్ లో మీరు ఎక్కి కూర్చొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మన చేతుల్లో ఉంది. ఈ యొక్క ఓటు అనే ఆయుధాన్ని మనం పూర్తిగా వినియోగించుకొని
నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు ఏవైతే కావాలని మన యొక్క లక్ష్యం ఉందో ఈ యొక్క 400 సీటు ఈ యొక్క హైదరాబాద్తో పూర్తి చేయాలని నేను ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. మైనార్టీ సోదరులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటులో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ కు నోచుకున్నటువంటి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారి యొక్క దేశానికి ప్రధాని కావాలి. మేము పూర్తి చేస్తాం. ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ లో మొత్తం ఈ యొక్క ఓల్డ్ సిటీని పూర్తి డెవలప్మెంట్ చేసి న్యూ సిటీకి ఈక్వల్ గా ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తామని మేము మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ఈ యొక్క మజ్లిస్ పార్టీని ఓడగొట్టండి. డెవలప్మెంట్ కావాలంటే మజ్లిస్ పార్టీని ఓడగొట్టాలి. డెవలప్మెంట్ కావాలంటే అసాదుద్దీన్ ఓడగొట్టాలి. డెవలప్మెంట్ కావాలంటే మాధవీలత గెలవాలి. కాబట్టి డెవలప్మెంటే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. డెవలప్మెంట్ ఈ యొక్క దేశానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతోనే నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతున్నారు. మూడోసారి నరేంద్ర మోడీ మళ్ళీ దేశ ప్రధాని అయ్యి ఈ యొక్క దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములమయ్యి ఈ యొక్క దేశం అతిపెద్ద 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా మనం సహకరించాలి. నరేంద్ర మోడీకి ఓటు వేయాలి. నరేంద్ర మోడీ గారి అభ్యర్థిత్వాన్ని పూర్వక అభినందనాలు. మీలోని ఈ ఆనందం, సంతోషం, ఉత్తేజం వందలై, వేలై, లక్షలై, కోట్లై, అనంతమైనలో కలిసిపోతాయి. ఈసారి మనం దీన్ని గెలుచుకొని రామచంద్రుడి పాదాలకు దీన్ని అర్పిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈసారి మనము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళుతూ అసలు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఇంత ఉత్తేజం ఈరోజు చరిత్ర సృష్టించాము. ఈ చరిత్ర సృష్టించబోతున్నాము. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. మహిళలు రావాల్సిందిగా కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి ఏదైనా వాహనాలు ఉంటే ఆ వాహనాలతో ఎక్కి మీకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి, వాహన శ్రేణి ఏదైతుందో దాన్ని అంతా కూడా ముందుకు పంపించాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నటువంటి వాహనాల్లో మహిళా కార్యకర్తలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు నుండి ఈరోజు ఏదైతే ర్యాలీ బయలుదేరుతుందో, ఏదైతే మాధవి లత గారు ఈ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించిన మాధవి లత గారికి మద్దతు తెలుపుతూ వారు కలవడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు వారికి వారి యొక్క అభిప్రాయాన్ని ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీని మేము ఇక్కడ గెలిపిస్తాం. హైదరాబాద్ ని ఒక చరిత్ర సృష్టించే విధంగా హైదరాబాద్ లో ఒక చరిత్ర సృష్టించే విధంగా ఓటు వేసి ఈ యొక్క దేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ స్థానం నుండి మనం ఈ యొక్క అభ్యర్థిని పార్లమెంట్ పంపి ఈ యొక్క చార్మినార్ మీద కాషాయ జెండాతో పాటు గోల్కొండ కోట మీద మనమందరం కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సంకల్పం వేరే విధంగా మనమందరం కూడా పాల్గొనవలసిందిగా పేర్కొనని చెప్పి చేస్తా ఉన్నా. సోదర ప్రజలందరూ మనకందరికీ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మనందరికీ కూడా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించి మనమందరం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్